Hi, all of you. This is Amar Raja Naresh, Faculty of Bioscience from Srikakulam. ఈరోజు మనం చాలామంది అభ్యర్థుల నుండి వస్తున్న ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. మరి అభ్యర్థుల ప్రశ్న ఏంటంటే, సార్ టెట్ పేపర్ 1 ఆంధ్రప్రదేశ్ టెట్ పేపర్ 1 సిలబస్ అనేది 5th క్లాస్ వరకా 8th క్లాస్ వరకా లేదా 10th క్లాస్ వరకా అనే ప్రశ్నతో అభ్యర్థులందరూ సతమతమవుతున్నారు. మరి ఈ వీడియోలో ఈవీఎస్లోని బయాలజీకి సంబంధించి ఏ క్లాస్ వరకు చదవాలి, అసలు ఏ సిలబస్ చదవాలి, ఓల్డ్ చదవాలా న్యూ సిలబస్ చదవాలా అనే దానికి సమాధానం దొరుకుతుంది. క్లియర్ కదండి. మరి ఆల్రెడీ టెట్ పేపర్ అనేది పేపర్ 1 150 మార్కులు అని తెలుసు, 150 ప్రశ్నలు అని తెలుసు. అందులో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేవి కంటెంట్ అనేది 24 మార్కులు, పెడగాగి అదే మెథడాలజీ 6 మార్కులని అందరికీ తెలిసిందే. మరి ఆ ఈవీఎస్లో సిలబస్లో ఏమిచ్చాడు బయాలజీ అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తాం. మరి ఇక్కడ మనకు మొత్తం ఈవీఎస్లో బయాలజీకి సంబంధించిన అంశాలను ఒక 4 యూనిట్లుగా ఇవ్వడం జరిగిందండి. అందులో ఫస్ట్ యూనిట్ పేరు ఏంటంటే సజీవ ప్రపంచం, 2వ యూనిట్ కూడా ఇచ్చాడు జీవక్రియలు, తర్వాత మన ఆహారం అనేది 3వ యూనిట్, మన పర్యావరణం జీవ వైవిధ్యం అనేది 4వ యూనిట్. వీటిలో బయాలజీతో పాటు ఇతర సబ్జెక్టు పాఠ్యాంశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఓన్లీ బయాలజీకి సంబంధించిన ఆ పాఠ్యాంశాలు అవి ఏ ఏ తరగతుల్లో ఉన్నాయో ఒక్కసారి చర్చించుకుందాం. మరి పేపర్ 1 టెట్లో బయాలజీ నుండి 6 మార్కులు వస్తాయండి. 6 గరిష్టంగా 8 మార్కులు కూడా ఇవ్వచ్చు. మరి రీసెంట్గా జరిగిన 12వ తేదీ జూన్ 12న జరిగిన తెలంగాణ టెట్ ఎగ్జామినేషన్లో 11 బిట్లు ఇచ్చాడండి బయాలజీ. అవి కూడా ఏ క్లాస్ నుండి వచ్చాయంటే ఎక్కువగా 8th క్లాస్ నుండి 7th క్లాస్ నుండి 10th క్లాస్ నుండి కూడా బిట్లు రావడం జరిగింది. అయితే ఇప్పుడు మనకి సిలబస్ అనేది క్లియర్గా మెన్షన్ చేశాడండి. 1 నుండి 5వ తరగతి వరకు 10th లెవెల్ అన్నాడు. అంటే దీని అర్థం 1 నుండి 5వ తరగతి వరకు ఏదైనా పాఠ్యాంశం 6, 7, 8, 9, 10 తరగతుల్లో ఉంటేనే చదవాలి అని అర్థం. కానీ సిలబస్ సీట్లో మాత్రము 10th క్లాస్ లెసన్లు, 9th క్లాస్ లెసన్స్, 8th, 7th డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. మరి మనకి టెట్ గైడ్లైన్స్ అనేది 2021లో వచ్చింది. అక్కడ మాత్రమే సిలబస్ ప్రస్తావించాడు. మొన్న నోటిఫికేషన్ వచ్చిన దాంట్లో సిలబస్ అనేది ప్రస్తావించలేదు. మన టెట్ గైడెన్స్లో సిలబస్ కోసం ఏముంది అంటే 1 నుండి 6వ తరగతి వరకు 1 నుండి 6వ తరగతి వరకు న్యూ సిలబస్ అన్నాడండి. న్యూ సిలబస్ అంటే ఆంధ్రప్రదేశ్లో 1 నుంచి 6వ తరగతి వరకు ప్రస్తుతానికి టెక్స్ట్ బుక్స్ మారాయి. అయితే ఇక్కడ 7th నుండి 10th వరకు ఓల్డ్ సిలబస్ అన్నాడు. అంటే సిలబస్ అనేది 5th క్లాస్ వరకు అనేటప్పుడు 7th 10th ఓల్డ్ అనే ప్రస్తావన ఎందుకు వచ్చింది టెట్ గైడ్లైన్స్లో అని అభ్యర్థులు ముందు గమనించాలి. మరి 5th క్లాస్ వరకు న్యూ సిలబస్ అంటే సరిపోద్ది కదా. వాడి అభిప్రాయం ఏంటంటే బిట్లు అనేవి 10th లెవెల్ వరకు కాదు 10th క్లాస్ బిట్లు కూడా ఇచ్చే అవకాశం ఉన్నాయి. మనం ఎటువంటి అభ్యంతరాలు కూడా అక్కడ మనం చేయని అవసరం లేదు. మరి మీరు ఆల్రెడీ లాస్ట్ టైం డిఎస్సి పేపర్ ఆల్రెడీ మీ అందరూ చూసుంటారు. ఎక్కువ 9th 10th బిట్లు ఇచ్చాడు. మరి 2014 డిఎస్సిలో ఓల్డ్ సిలబస్ అని ప్రస్తావించి న్యూ సిలబస్ నుంచి బిట్లు రావడం జరిగింది. అందరూ గమనించాలి. క్లియర్ కదండి. అయితే ఇక్కడ నా అభిప్రాయం ప్రకారం 7th క్లాస్ కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మారి ఉన్నది. ఈ సంవత్సరం 8th క్లాస్ కూడా మారుతుంది. ఇంకా 8th క్లాస్ బుక్స్ రాలేదు కానీ ప్రతి స్కూల్లో కూడా 7th క్లాస్ న్యూ బుక్సే ఉన్నాయి. కాబట్టి మ్యాక్సిమం 90% 7th క్లాస్ కూడా న్యూ సిలబస్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువ. ఈ పాయింట్ మాత్రం అందరూ గమనించాలని కోరుకుంటున్నాను. క్లియర్ కదండి. ఇప్పుడు సజీవ ప్రపంచంలో ఒక 22 అంశాలు ఇచ్చాడండి. ఆ అంశాలు ఏ తరగతి నుండి వచ్చే చూద్దాం. ఎవరు తొందరపడ అవసరం లేదు. ఎక్కువ సిలబస్ అనేది ఏంటి కాదు. ఒక పాఠ్యాంశంలోనే సబ్ హెడ్డింగ్లు కూడా వాడు పాఠ్యాంశాలుగా ఒక్కొక్క యూనిట్గా ఇక్కడ ఒక్కొక్కటి డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది. చూద్దాం. నిర్జీవులు సజీవులు అనేది ఫస్ట్గా ఇచ్చాడండి.
మరి నిర్జీవులు సజీవులు అనేది ఏ క్లాసులో ఉందో ఎప్పటికీ చాలామందికి డౌట్. ఇది 6వ తరగతి 6th క్లాస్ న్యూ సిలబస్లోని జీవులు ఆవాసం అనే పాఠ్యాంశంలో ఈ సజీవుల లక్షణాలు అనేవి క్లియర్గా ఇవ్వడం జరిగింది. మరి ఓల్డ్ 6లో కూడా సజీవులు నిర్జీవులు ఉంది, మనకి సిలబస్లో న్యూ అన్నాడు కాబట్టి జీవులు ఆవాసం అనే 6th క్లాస్ లెసన్లో సజీవుల లక్షణాలు ఏంటి, ఆ లక్షణాలు లేకపోతే అది నిర్జీవం అవుతుంది. చలనము, పెరుగుదల, ప్రత్యుత్పత్తి రకరకాలు ఉంటాయండి. ఏదైనా పరిసరాల్లో మార్పునకు ప్రతిస్పందించడం, ఇవన్నీ కూడా సజీవుల యొక్క లక్షణాలు. ఆ లక్షణాలు ఏవి లేకపోతే ఏంటంటే నిర్జీవులు. క్లియర్ కదండి. మరి నెక్స్ట్ లెసన్ చూడండి, మొక్కలను వర్గీకరించుట అన్నాడు. దీన్ని చాలామంది 9th క్లాసులో జీవ వైవిధ్యంలో మొక్కల వర్గీకరణ ఉంది కదా అనుకుంటున్నారు. మన టెట్ సిలబస్ ప్రకారం ఈ మొక్కల వర్గీకరించుట అనేది 3rd 4th క్లాస్ న్యూ సిలబస్లో ఉందండి. 3rd 4th క్లాస్ న్యూ సిలబస్లో ఉంది. మరి 3rd క్లాసులో మన చుట్టూ ఉండే మొక్కలు, మన చుట్టూ ఉండే మొక్కలు అని 3rd క్లాసులోను, 4th క్లాసులో హరిత ప్రపంచం, 4th క్లాసులో హరిత ప్రపంచం అనే పాఠ్యాంశంలోను మొక్కల వర్గీకరణ కోసం ఉందండి. 3rd క్లాసులో చెట్లు, పొదలు, గుల్మాలు, బ్రాకే మొక్కలు, ఎగబ్రాకే మొక్కలు అనేవి అవి కూడా మొక్కల వర్గీకరణే. మరి 4th క్లాస్ హరిత ప్రపంచంలో నేల మొక్కలు, నీటి మొక్కలు, ఎడారి మొక్కలు ఇచ్చాడు. క్లియర్ కదండి. మీకు ఇంకా డెప్త్గా చదువుతాం అనుకుంటేనే 9th క్లాసులో జీవులలో వైవిధ్యం, కరెక్ట్గా చూడండి, 9th క్లాసులో జీవులలో వైవిధ్యం అని 9th క్లాస్ టాపిక్లు కూడా ఈ మొక్కల వర్గీకరణ కోసం ప్రస్తావించడం అనేది జరిగింది. క్లియర్ కదండి. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మరి నెక్స్ట్ పాఠ్యాంశం చూడండి, మొక్కలు, భాగాలు, విధులు అన్నాడు. మరి మొక్కలు, భాగాలు, విధులు అనేది 3rd క్లాసులోను, 4th క్లాసులోను, 6th క్లాసులోను కూడా న్యూ సిలబస్లో ఇవ్వడం జరిగింది. మరి 3rd క్లాసులో ఆ లెసన్ పేరు మళ్ళీ మన చుట్టూ ఉండే మొక్కలు, 4th క్లాసులో అదే లెసన్ హరిత ప్రపంచం, 6th క్లాసులో మొక్కల గురించి తెలుసుకుందాం. చూడండి ఇక్కడ మొక్కల గురించి తెలుసుకుందాం, మొక్కల గురించి తెలుసుకుందాం అని 6th క్లాసులో కూడా ఉంది. అంటే మొక్కల్లో ప్రధానంగా వేరు, కాండం, పత్రం, పుష్పమైన భాగాలు ఉంటాయి. మరి వేరు యొక్క విధులు ఏంటి? ఏ మొక్కల్లో వేర్లు మనం తింటాం, ఏ మొక్కల్లో పత్రాలు తింటాం, మరి కాండం యొక్క విధేటి, కాండ భాగం తినే మొక్కలేవి, ఇవన్నీ కూడా మొక్కలు, భాగాలు, విధులు అనే ఒక పాఠ్యాంశం చేర్చాడు. అంటే ఇక్కడ మొక్కలను వర్గీకరించట, మొక్కలు, భాగాల, విధులు 2 అంశాలు కవర్ చేయాలంటే మన చుట్టూ ఉండే మొక్కలు 3rd క్లాస్ న్యూ సిలబస్ అండి, హరిత ప్రపంచం 4th క్లాస్, మొక్కల గురించి తెలుసుకుందాం 6th క్లాస్, ఈ 3 పాఠ్యాంశాలు కలిపి మనం చదువుకోవాలి. క్లియర్ కదండి. నెక్స్ట్ చూడండి, పుష్పం నుండి విత్తనాలు, విత్తనాలు మొలకెత్తుట అన్నాడు. పుష్పం నుండి విత్తనాలు వస్తాయంట అంటే అర్థం ఏంటి? పుష్పం నుండి విత్తనాలు రావడం అంటే ప్రత్యుత్పత్తి జరుగుతుంది మొక్కల్లో అనే అర్థం. దాని అర్థం ఏంటంటే ఈ పాఠ్యాంశం అనేది మొక్కలలో ప్రత్యుత్పత్తి, మొక్కలలో ప్రత్యుత్పత్తి అనే పాఠ్యాంశం నుండి ఇది ఇవ్వడం జరిగింది. మొక్కల్లో ప్రత్యుత్పత్తి అనేది 7th క్లాస్ యొక్క ఓల్డ్ సిలబస్లోను, 7th క్లాస్ న్యూ సిలబస్లోను ఉంది. 7th క్లాస్ న్యూ సిలబస్లో సెమిస్టర్ 2లోని ఫస్ట్ లెసన్ కొత్త మొక్కలు ఎలా ఏర్పడతాయి, కొత్త మొక్కలు ఎలా ఏర్పడతాయి అనే పాఠ్యాంశంలో ఉంది. అదే విధంగా 10th క్లాసులో కూడా ఉందండి. 10th క్లాసులో ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ అని 10th క్లాస్ బుక్లో కూడా ఉంది. ఈ 3 పాఠ్యాంశాలు చూసుకుంటే మంచిది. మొక్కలలో ప్రత్యుత్పత్తి ఓల్డ్ 7th క్లాస్, కొత్త మొక్కలు ఎలా ఏర్పడతాయి న్యూ 7th క్లాస్, ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ 10th క్లాస్. అంటే పుష్పంలో భాగాలేంటి,
సంపూర్ణ పుష్పాలంటే ఏంటి, అసంపూర్ణ పుష్పాలంటే ఏంటి, ద్విలింగ పుష్పాలంటే ఏంటి, ఏకలింగ పుష్పాలంటే ఏంటి, ఆ పుష్పంలో పరాగరేణువులు ఎలా ఏర్పడతాయి, పురుష ప్రత్యుత్పత్తి అవయవం ఎవరు, స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం ఎవరు, అవన్నీ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. మరి విత్తనాలు మొలకెత్తడం అంటే విత్తనాల ప్రయాణం అనే ఒక లెసన్ ఉంది ఓల్డ్ సెవెంత్లో, న్యూ సెవెంత్లో కూడా ఉంది, అది కూడా చూసుకోవాలి. క్లియర్ కదండి. ఇది పుష్పం నుండి విత్తనాలు ఎలా ఏర్పడతాయి అనేది ఇదొక పాఠ్యాంశం. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఏ సిలబస్ అనేది. మరి ఇక్కడ చూడండి, మళ్ళీ మొక్కలలో వైవిధ్యం అన్నాడు అంటే ఇక్కడ మొక్కల వర్గీకరణ అండి. మళ్ళీ మొక్కల్లో వైవిధ్యం అని క్లియర్గా అయితే 9th క్లాస్లో ఉందండి. 9th క్లాస్లో జీవుల్లో వైవిధ్యంలో ఒక సబ్హెడింగ్ ఉంటుంది మొక్కల్లో వైవిధ్యం. మీరు అంతవరకు టెట్కి వెళ్ళకపోయినా డిఎస్సికి మాత్రం 9th క్లాస్ జీవుల్లో వైవిధ్యంలో మొక్కల వర్గీకరణ ఉంటుంది, చదవాలి. పుష్పించని మొక్కలు, పుష్పించే మొక్కలు, ద్విదళ బీజాలు, ఏకదళ బీజాలు, ఆవృత బీజాలు, వివృత బీజాలని, శైవలాలు, శిలీంధ్రాలు, బ్రయోఫైటా, టెరిడోఫైటా, వాటన్నిటి కోసం చదువుకుంటే మంచిది. నెక్స్ట్ మొక్క జీవిత చక్రం అన్నాడండి. మొక్క జీవిత చక్రం అంటే అర్థం మొక్కల్లో ప్రత్యుత్పత్తి అని అర్థం. మళ్ళీ సేమ్ అండి, ఈ లెసన్ ఒక్కటే. మొక్క జీవిత చక్రం అంటే మొక్కల్లో ప్రత్యుత్పత్తి అనే పాఠ్యాంశం చదువుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఆహారం కోసం మొక్కలు అన్నాడు. ఆహారం కోసం మొక్కలు అనేటప్పుడు మనం ఎక్కువగా 8th క్లాసులోని మొక్కల నుండి ఆహారోత్పత్తి, యాజమాన్య పద్ధతులు దీని నుండి అనుకుంటున్నాం, కానీ అది ఓకే. దానితో పాటు లోయెస్ట్ స్టాండర్డ్లో కూడా 4th క్లాస్లో కూడా ఆహారం కోసం మొక్కలు అనే ఉందండి. అంటే మొక్కల్లో నుండి వచ్చే ఆహారం ఏంటి, ఏ భాగాలు, అంటే ఒక మొక్క పేరు ఇచ్చి దాన్ని ఏ భాగం తింటాం అనేది కూడా ఉంది. ఇది ఆహారం కోసం మొక్కలు. మనకి సిలబస్లో సజీవ ప్రపంచం అనేటప్పుడు నిర్జీవులు, సజీవులు తర్వాత మొక్కలు మరియు జంతువులు అన్నాడండి. అంటే ఎక్కడ వరకు మొక్కల కోసం, ఎక్కడి నుంచి మళ్ళీ జంతువుల కోసం అని అర్థం. క్లియర్ కదండి. నెక్స్ట్ చూడండి, మన చుట్టూ ఉన్న జంతువులు. మన చుట్టూ ఉన్న జంతువులు అనేది 3rd క్లాస్లో ఉంది. సేమ్ లెసన్ పేరు అదే, న్యూ సిలబస్ అండి. 4th క్లాస్లో కూడా సేమ్ లెసన్తో ఉంది. మన చుట్టూ ఉన్న జంతువులు అంటే ఇక్కడ మచ్చిక చేసుకునే జంతువులు ఏంటి, వన్య జంతువులు ఏంటి, శాకాహారులు ఏంటి, మాంసాహారులు ఏంటి, ఉభయహారులు ఏంటి, ఇవన్నీ కూడా ఈ మన చుట్టూ ఉండే జంతువుల కింద ఇక్కడ వస్తాయండి. దానితో పాటు మన చుట్టూ ఉన్న జంతువులకు సంబంధించి జంతువులు ఆహారం అనే 6th క్లాస్ లెసన్ కూడా చదవాలండి. ఎందుకంటే జంతువులు ఆహారం అనే లెసన్ ఎక్కడ కూడా శాకాహారులు, మాంసాహారులు, ఉభయహారులు ఇచ్చారండి. అంటే నీటిలో పెరిగే జంతువులు, అదేవిధంగా నేల మీద ఉండేవి. ఉభయహారులు అంటే నీటిలోను నేలపై ఉండేవి. ఫలాహార జంతువులు అనే ఒక అంశం కూడా ఈ 6th క్లాసు జంతువుల ఆహారం న్యూ సిలబస్ అండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నదన్నీ 6th క్లాస్ వరకు న్యూ సిలబస్, అది గుర్తుపెట్టుకోండి. ఈ పాఠ్యాంశం అండి. నెక్స్ట్ జంతువుల వర్గీకరణ అన్నాడు. ఇక్కడ ఆవరణ వ్యవస్థను అనుసరించి అన్నాడు. యాక్చువల్గా అయితే జంతువుల వర్గీకరణ 9th క్లాస్లో ఉంటుందండి. సకశేరుకాలు, అకశేరుకాలు అంతవరకు వెళ్ళకపోయినా పర్వాలేదు. జంతువుల వర్గీకరణ అంటే ఈ మన చుట్టూ ఉండే జంతువుల్లో కూడా జంతువుల వర్గీకరణ ఉందండి. ఇప్పుడే చెప్పాను, మచ్చిక చేసుకునే జంతువులు, వన్య జంతువులు, శాకాహారులు, మాంసాహారులు, అండోత్పాదకాలు, శిశోత్పాదకాలు, ఇవి కూడా జంతువుల వర్గీకరణే. మరి ఆవరణ వ్యవస్థను అనుసరించి అన్నాడు కాబట్టి అక్కడ ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు, విచ్ఛిన్నకారులు, వాటి గురించి కూడా రావడం జరుగుతుంది. మరి ఎడారి ఆవరణ వ్యవస్థ ఎటువంటి జంతువులు ఉంటాయి, మాంగ్రూ ఆవరణ వ్యవస్థ ఎటువంటి జంతువులు ఉంటాయి, ఇవి కూడా తెలియాలంటే 8th క్లాస్ వివిధ ఆవరణ వ్యవస్థలో పాఠ్యాంశంలో కూడా కొన్ని అంశాలు ఇక్కడ చూడవలసి వస్తుంది. మరి నెక్స్ట్ లెసన్ జంతువుల సామూహిక ప్రవర్తన అన్నాడండి. జంతువుల సామూహిక ప్రవర్తనగానే పెద్ద పెద్ద స్టాండర్డ్లో ఉన్నాయనుకుంటున్నారు మీరు. జంతువుల సామూహిక ప్రవర్తన అనేది 4th క్లాసులోను 6th క్లాసులోను ఉందండి. 4th క్లాసులో లెసన్ పేరు మన చుట్టూ ఉన్న జంతువులు. 6th క్లాస్ న్యూ సిలబస్లో లెసన్ పేరు జంతువులు ఆహారం. వీటిలో జంతువుల సామూహిక ప్రవర్తన అంటే చీమల గుంపు, పక్షుల గుంపు, ఏనుగుల గుంపు, అవి చదవాలండి. అంటే ఏనుగుల గుంపులు ఎన్ని ఏనుగులు ఉంటాయి,
ఆ ఏనుగు గుంపుకి నాయకత్వం వహించే ఏనుగు ఎవరు? చీమల సమూహాన్ని ఏమంటారు? కాలనీ అంటారు. పక్షులు వి ఆకారంలో ఎగురుతాయి ఎందుకు? అవన్నీ కూడా జంతువుల సామూహిక ప్రవర్తన అనే అంశంలో వస్తాయి. క్లియర్ కదండి? చాలామంది జంతువుల సామూహిక ప్రవర్తన అంటే జంతువుల ప్రవర్తన 9th క్లాస్కి వెళ్ళిపోతున్నారు. కాదు, 4th క్లాస్ 6th క్లాస్లో ఉంది న్యూ సిలబస్లో. మరి ఇక్కడ చూడండి, జంతువుల్లో వైవిధ్యం, జంతువుల వర్గీకరణ ఇవంతా ఒకటే. ఇక్కడ ఆవరణ వ్యవస్థను అనుసరించన్నాడు. ఇది కూడా ఒకటే. జంతువుల వైవిధ్యం మాత్రమే మీరు చదువుతామనుకుంటే మాత్రం 9th క్లాస్ జీవుల్లో వైవిధ్యం అనేది చదవాలి. అంతవరకు అవసరం లేదు. ఆవరణ వ్యవస్థను అనుసరించి 2 ఇచ్చున్నాడు కాబట్టి ఇప్పుడు నేను చెప్పింది చదువుకుంటే సరిపోతుంది. మరి జంతువులలో చలనాలు అన్నాడండి. జంతువులలో చలనాలు అనేది 6th క్లాస్లోని ఓల్డ్ సిలబస్లో ఈ లెసన్ పేరు ఇది. కానీ ఇప్పుడు 6th క్లాస్లోని న్యూ సిలబస్లో కదలిక చలనం అనే ఒక లెసన్ ఇచ్చున్నాడండి. అందులో మానవుని యొక్క అస్థిపంజర వ్యవస్థ గురించి, కీళ్ళు గురించి, మృదులాస్థి గురించి, టెండాన్లు, లెగమెంట్ల కోసం ఇచ్చినప్పటికీ తరువాత అక్కడ ఇతర జంతువుల్లో చలనాలని చేపలలో చలనం, పాములలో చలనం, పక్షులలో చలనం, నత్తలో చలనం ఇచ్చాడు. ఆ జంతువుల చలనాలండి. అంటే ఏ క్లాస్ ఇది? 6th క్లాస్ న్యూ సిలబస్లో కదలిక చలనం అనే పాఠ్యాంశం చదవాలి. పేరు కదండి. నెక్స్ట్ జంతువుల సంరక్షణ, జీవ వైవిధ్యం, జంతువుల సంరక్షణ అనే పాఠ్యాంశం అనేది 8th క్లాస్లో ఉందండి. 8th క్లాస్లో జీవ వైవిధ్యం సంరక్షణ అనే పాఠ్యాంశం చూసుకోవాలి. జంతువుల సంరక్షణ లోయర్ స్టాండర్డ్లో కూడా జంతువులు ఎలా సంరక్షించుకోవాలి ఉంటారు, కానీ అక్కడ బిట్ అనేది ఫ్రేమ్ అవ్వదండి. క్లియర్ కదండి? ఇది జంతువుల కోసం, ఇది మొక్కల కోసం. మరి వ్యవసాయ పద్ధతిని మనకిచ్చి వ్యవసాయంలో ఉండే పరికరాలు, ఆ ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ఆ పనిముట్లు, ఎలా ధాన్యాన్ని భద్రపరచాలి, ఇవన్నీ ఇంకా ఉప పాఠ్యాంశాలు ఇచ్చాడు. నేను సింపుల్ ఒకటే రాశాను. ఈ వ్యవసాయం పద్ధతులు అనేది మీరు కవర్ చేయాలనుకుంటే 5th క్లాస్ న్యూ సిలబస్లోని వ్యవసాయం అనే లెసన్, 8th క్లాస్లోని మొక్కల నుండి ఆహారోత్పత్తి యాజమాన్య పద్ధతులు అనే లెసన్, 9th క్లాస్లో వ్యవసాయ ఉత్పత్తులు సవాళ్ళు అనే లెసన్ 3 పాఠ్యాంశాలు కవర్ చేయాలండి ఈ యూనిట్ మొత్తంకి. చూడండి ఒకసారి. 5వ తరగతి న్యూ సిలబస్లో వ్యవసాయం, 8th క్లాస్లో మొక్కల నుండి ఆహారోత్పత్తి యాజమాన్య పద్ధతులు, 9th క్లాస్లో వ్యవసాయ ఉత్పత్తులు సవాళ్ళు. మరి మొక్కల నుండి ఆహారోత్పత్తి యాజమాన్య పద్ధతిలో నేల దున్నడం, పంటలు ఎలా సాగు చేయడం, వరిలో రకాలు, ఇవన్నీ మీకు తెలుసుంటే వరిలో కలుపు ఎలా తీస్తాం, పంటలో కలుపు ఎలా తీస్తాం, రసాయన ఎరువులు ఏంటంటే, సహజ ఎరువులు ఏంటంటే అన్నీ ఇక్కడ ఉంటాయి. వ్యవసాయ ఉత్పత్తుల సవాళ్ళలో కూడా పచ్చి రొట్టె ఎరువు, జీవామృత వాటి కోసం ఉందండి. 2018 టట్లో పచ్చి రొట్టె ఎరువు కోసం బిట్ అవ్వడం జరిగింది కాబట్టి 9th క్లాస్లో ఇది బాగా గమనిస్తే మంచిది. క్లియర్ కదండి? నెక్స్ట్ పాఠ్యాంశం చూడండి. నెక్స్ట్ది ఇక్కడ ఇచ్చింది గాలి ద్వారా వ్యాపించే వ్యాధులు ఇచ్చాడు. మరి గాలి ద్వారా వ్యాపించే వ్యాధులు అనేవి 8th క్లాస్లోని సూక్ష్మ జీవ ప్రపంచంలో ఉందండి. సూక్ష్మ జీవ ప్రపంచం 2లో ఉంటుంది. మరి గాలి కాలుష్యం దగ్గర కూడా ఉంటుంది. గాలి కాలుష్యం కారణాలు, ప్రభావాలు, నివారణ చర్యలు, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఇచ్చున్నాడు. చూడండి ఇక్కడ ఈ లెసన్ 8th క్లాస్లోని పీల్చలేము త్రాగలేము అని లెసన్ అండి. పీల్చలేము త్రాగలేము అనే లెసన్. ఇక్కడ కూడా గాలి ద్వారా వచ్చి వ్యాపించే వ్యాధులు ఉంటాయి. మనకి అనారోగ్యం ఎందుకు కలుగుతుంది అనేది 8th క్లాస్ ఉంది, అక్కడ కూడా ఇది ఉందండి. ఇక్కడ చూడండి క్లియర్గా ఇచ్చాడు. మనకి అనారోగ్యం ఎందుకు కలుగుతుంది అనే ఒక పాఠ్యాంశం ఇచ్చాడు 8th క్లాస్. సింపుల్. ఇక్కడ చూడండి సూక్ష్మజీవుల చరిత్ర ఇచ్చాడు 8th క్లాస్. ఇక్కడ ఉపయోగకరమైన సూక్ష్మజీవులు, అపాయకరమైన సూక్ష్మజీవులు అన్నాడు. మరి 5th క్లాస్ వరకు సిలబస్ అయితే 8th క్లాస్ లెసన్ డైరెక్ట్గా ఇవ్వడం ఏంటి సిలబస్లో అంటే 5th క్లాస్ వరకు సిలబస్ కాదు అని మీ అందరూ గమనించాలి. ఇక్కడ ఉపయోగకరమైన సూక్ష్మజీవులు అంటే టీకాలు, యాంటీబయాటిక్స్ తయారీ, నేల సారం, నత్రజని స్థాపన రకరకాలుగా ఉపయోగపడతాయి. మరి అపాయకరమైతే వీటి వల్ల వ్యాధులు కూడా వస్తాయి. అవన్నీ మనం చూసుకోవాలి. క్లియర్ కదండి? ఇది చూడండి ఒకసారి వచ్చాం కాబట్టి విజ్ఞాన శాస్త్ర విభాగాలు, నూతన పోకడలు అన్నాడు.
ఇది 8th క్లాస్లోని ఫస్ట్ లెసన్ అండి, విజ్ఞాన శాస్త్రం అనే లెసన్. 8th క్లాస్లోని ఫస్ట్ లెసన్ విజ్ఞాన శాస్త్రం చదవాల్సి వస్తుంది ఇక్కడ. మరి ఇక్కడ సజీవుల వర్గీకరణ అన్నాడు. 100% ఇది మాత్రం సజీవుల వర్గీకరణ అనేటప్పుడు 9th క్లాస్లోని జీవుల్లో వైవిధ్యం అండి. 9th క్లాస్లోని జీవుల్లో వైవిధ్యం, మొక్కల వర్గీకరణ, జంతువుల వర్గీకరణ అన్నీ ఉంటాయి ఇక్కడ. మరి ఇక్కడ చూడండి, జీవుల యొక్క ఆవాసాలు అన్నాడు. జీవుల యొక్క ఆవాసాలు అంటే మనకి 6th క్లాస్ న్యూ సిలబస్లో జీవులు ఆవాసం అని డైరెక్ట్గా ఇచ్చాడండి. అదే జీవుల యొక్క ఆవాసాలు. మరి దీన్ని కంటిన్యూస్గా నెక్స్ట్ యూనిట్లో ఇచ్చాడండి. వివిధ ఆవరణ వ్యవస్థలు 8th క్లాస్, ఆవరణ వ్యవస్థలో అనుకూలం 9th క్లాస్, ఇది కూడా చదువుకోవాలి. ఇక్కడ మాత్రం జీవుల యొక్క ఆవాసం అనేటప్పుడు 6th క్లాస్ న్యూ సిలబస్లోని జీవులు ఆవాసం అనే పాఠ్యాంశం అనేది మనం చూడాల్సి వస్తుంది. ఇక్కడ ఒకసారి చూడండి, జంతువుల నివాసాలు, కీటకాలు మరియు పక్షులు అన్నాడు. జంతువుల నివాసాలు, కీటకాలు, పక్షులు అనేది 3rd క్లాస్ న్యూ సిలబస్, 4th క్లాస్ న్యూ సిలబస్లో ఉందండి. అంటే మన చుట్టూ ఉండే జంతువుల్లో అక్కడ జంతువుల నివాసాలు అంటే పులులు ఎక్కడ ఉంటాయి, రాబందులు ఎక్కడ ఉంటాయి, కోతులు ఎక్కడ ఉంటాయి చిన్న ఇచ్చుంటాడు, వాటి ఆధారంగా ఇచ్చడం జరిగింది. మరి జంతు సంరక్షణ కేంద్రాలు అనేది 8th క్లాస్లోని జీవ వైవిధ్యం సంరక్షణ, 8th క్లాస్లోని జీవ వైవిధ్యం సంరక్షణ అనే పాఠ్యాంశం నుండి ఇవ్వడం జరిగింది. ఒకటి గమనించండి, ఈ సిలబస్ అంతా కాకుండా ఈ వీడియోలో చివరిలో ఏ క్లాస్ నుండి బయాలజీకి ఏ లెసన్లు డైరెక్ట్గా చదవాలని చెప్తాను, అవి చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ యూనిట్ జీవక్రియలు. జీవక్రియల్లో మొట్టమొదటిది మన శరీరంలోని అవయవాలు అన్నాడండి. మన శరీరం అనేది 3rd క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లోనే డైరెక్ట్ లెసన్. మన శరీరంలోని అవయవాలు అవే బయటికి కనిపించే శరీరభాగాలేవి, అంతర్గత శరీరభాగాలేవి, రహస్య భాగాలేవి, ఇవన్నీ కూడా 3rd క్లాస్లో ఇవ్వడం జరిగిందండి. క్లియర్ కదండి. 3rd క్లాస్ నుంచి ఈ పాఠ్యాంశం నేర్చుకోవాలి. మరి నెక్స్ట్ చూడండి, జ్ఞానేంద్రియాలు, విధులు, సంరక్షణ మరియు భద్రతా చర్యలు అన్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతి సంవత్సరం టెట్టకు బిట్ వస్తుంది, కానీ ఈ జ్ఞానేంద్రియ అనే టాపిక్ 4th క్లాస్లోని న్యూ సిలబస్లో ఉంది. లెసన్ పేరు డైరెక్ట్గా జ్ఞానేంద్రియాలే. అదేవిధంగా 9th క్లాస్లో కూడా ఉంది జ్ఞానేంద్రియాల లెసన్ పేరు. ఎప్పుడు కూడా బిట్ అనేది 9th క్లాస్ నుండి ఇవ్వడం జరిగింది. మన రీసెంట్ తెలంగాణ టెట్లో కూడా కన్ను అనే జ్ఞానేంద్రియం గురించి కంటిలోని పొరల వరుసగా అన్నాడు. దృఢస్థానం, రక్తపటలం, నేత్రపటలం. మరి లాస్ట్ టైం 2018 మన ఆంధ్రప్రదేశ్ టెట్లో రుచి కణికల కోసం బిట్ ఎక్కువగా ఇవ్వడం జరిగింది. రుచి కణికలు కరెక్ట్గా చూడండి. అదేవిధంగా రుచి కణికలు లేని పాపిల్లే అన్నాడండి. అంటే పాపిల్లలు 4 రకాలు: పిల్లిఫామ్ పాపిల్లి, ఫంగిఫామ్ పాపిల్లి, సర్కంవెలెట్ పాపిల్లే, ఫోలియేట్ పాపిల్లే. అలాంటి బిట్లు రావడం అనేది జరుగుతుంది జ్ఞానేంద్రియాల నుండి. మరి నెక్స్ట్ లెసన్ మానవ శరీర వ్యవస్థలు, ప్రధాన అవయవ వ్యవస్థలు అన్నాడు. ఈ టాపిక్ కొద్దిగా వెరైటీగా ఉంటుందండి. అంటే 5th క్లాస్లోని మన అవయవ వ్యవస్థలు అనే లెసన్ న్యూ సిలబస్. 10th క్లాస్లోని సిస్టమ్స్ అన్నీ చదువుకోవాలండి వీలైతే. 10th క్లాసులో ప్రసరణ పదార్థ రవాణా వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, విసర్జన వ్యర్థాలు తొలగింపు వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, పోషణ ఆహార సరఫరా వ్యవస్థలో జీర్ణ వ్యవస్థ కోసం ఉంది, ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ ఉంది, నియంత్రణ సమన్వయ వ్యవస్థ ఉంది. ఇవన్నీ కూడా ఇక్కడ కవర్ చేయాలండి మనం. క్లియర్ కదండి. నెక్స్ట్ది ప్రథమ చికిత్స. ఇది 5th క్లాస్ న్యూ సిలబస్ అండి. లెసన్ పేరు ప్రమాదాలు ప్రథమ చికిత్స అని ఉంటుందండి. ప్రమాదాలు ప్రథమ చికిత్స అని 5th క్లాస్లో ఉంది. న్యూ 5th క్లాస్లో అది మనం నేర్చుకోవాలి. నేట మునిగిన వ్యక్తికి ఎలా, గాయాలకు ఎలాగా, రక్తం కారే గాయాలకు ఎలా, ఈ విధంగా ప్రథమ చికిత్స కోసం ఇక్కడ నేర్చవలసి ఉంటుందండి. మళ్ళీ వచ్చింది చూడండి, కదలిక మరియు చలనం. డైరెక్ట్ లెసన్ పేరు ఇస్తాడు. 6th క్లాస్ న్యూ సిలబస్ అండి. అక్కడ కదలిక చలనంలో ఎముకల కోసం ఉంటుంది, కండరాల కోసం ఉంటుంది, కీళ్ళు, మృదులాస్థి, టెండాన్, లెగమెంట్లు అన్నీ ఉన్నాయండి. మృదులాస్థి ఉండే భాగాలండి. కీళ్ళు ఎన్ని రకాలు,
అతి పెద్ద కండరం ఏంటి, అతి చిన్న కండరం ఏంటి, కండరాల సంఖ్య ఎంత, ఇలాంటి అంశాలన్నీ కూడా కదలిక మరియు చలనం అనే పాఠ్యాంశంలో మనం చదువుతామండి. మరి ఇదే కండరాలు, ఇదే ఎముకలు, మృదులాస్థి, టెండాన్, లెగమెంట్ కోసం జంతు కణజాలం 9th క్లాస్లో కూడా ఉందండి. ఒకసారి చూసుకుంటే మంచిది. జంతు కణజాలం 9th క్లాస్లో కూడా ఉంది. 6th క్లాస్ న్యూ సిలబస్లో కదలిక చలనం, జంతు కణజాలం 9th క్లాస్లో కూడా ఈ పాఠ్యాంశం ఉంది. ఈ కదలిక చలనంలోనే జంతువుల్లో చలనాలు కూడా ఉంది. ఇందాక ఇచ్చాడు అక్కడ యూనిట్, ఇక్కడ కూడా మళ్ళీ ఇచ్చాడు, అదే సేమ్ లెసన్. పాములో చలనం, నత్తలో చలనం, అదేవిధంగా చేపల్లో చలనం, పక్షుల్లో చలనం ఏ విధంగా జరుగుతుందో ఇక్కడ చదవాలి. క్లియర్ కదండి. ఇప్పుడు చూడండి నెక్స్ట్ లెసన్ మొక్కలలో పోషణ అన్నాడు. డైరెక్ట్ లెసన్ పేరు 7th క్లాస్లో ఉంటుందండి. ఓల్డ్ సిలబస్ 7th ఓల్డ్లో మొక్కల్లో పోషణ ఉంది. మరి న్యూ 7thలో ఇదే లెసన్ పేరు జీవులలో పోషణ. జీవుల్లో పోషణలో జంతువుల్లో పోషణ ఉంటుంది, మొక్కల్లో కూడా పోషణ ఉంటుంది. జీవుల్లో పోషణలో న్యూ 7th క్లాస్లో ఉంది, ఓల్డ్ 7thలో ఉంది. ఇక చూడండి జంతువుల్లో పోషణ అంటే అమీబాలో పోషణ ఎలా జరుగుతుంది, మానవుడిలో పోషణ ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ చదవాలి. మొక్కల్లో పోషణ స్వయం పోషణ, పరపోషణ, మరి కిరణజన్య సమయక్రియ కోసం, పూతికాహార జీవనం కోసం, పరాణ జీవనం కోసం, సహజీవనం కోసం, ఇవన్నీ కూడా ఈ పాఠ్యాంశంలో మనం డిస్కస్ చేయవలసి ఉంటుంది. దీనితో పాటు మొక్కల్లో పోషణ అనేది 10th క్లాసులోని పోషణ ఆహార సరఫరా వ్యవస్థలో కూడా ఉందండి. ఫస్ట్ లెసన్ 10th క్లాస్లో పోషణ ఆహార సరఫరా వ్యవస్థలో కూడా దీనికి కంటిన్యూస్ అవే ఉంటాయి, కిరణజన్య సమయక్రియ, అది కూడా మనం చదవలసి ఉంటుంది. క్లియర్ కదండి. నెక్స్ట్ కణము కణాంగాలు అన్నాడు. ప్రతి ఒక్కరు సిలబస్లో వాడు సిలబస్ ఇచ్చింది సెల్స్ అండ్ సెల్ ఆర్గనల్స్ అన్నాడు. మరి తెలుగులో చాలా దగ్గర వస్తున్నాయండి సిలబస్ సీటు. అందులో కణము కణజాలం అంటారు, చాలా రాంగ్ అండి. అది కణము కణజాలం కాదు, కణము కణాంగాలు. మరి కణము కోసమైతే 8th క్లాస్లో ఉంది, కణాంగాల కోసమైతే 9th క్లాస్లో ఉంది. రెండు చదువుకోవాలి. 8th క్లాస్లోని ఆ లెసన్ పేరు కణం జీవుల మౌలిక ప్రమాణం. కణం జీవుల మౌలిక ప్రమాణం. 10th క్లాసులో అయితే దాని పేరు కణ నిర్మాణం విధులు. కణ నిర్మాణం విధులు. ఇవన్నీ కూడా ఆఫ్లైన్ క్లాస్లో నేను నోట్స్ రూపంలో అన్నీ ఒకేసారి చెప్తాం. ఆన్లైన్ క్లాస్లో మాత్రం ఏ క్లాస్ ఆ క్లాసు విడదీసి చెప్పడం జరిగిందండి, గమనించాలి. మరి మీకు పూర్తి వీడియోస్ కానీ మనకు కావాలంటే న్యూ సిలబస్తో సహా 3rd నుంచి 10th క్లాస్ వరకు న్యూ సిలబస్, 7th క్లాస్ ఓల్డ్ న్యూ రెండు సిలబస్లో కూడా పూర్తి వీడియోస్ మీకు కావాలనుకుంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి నరేష్ బయోసైన్స్ అనే యాప్ను డౌన్లోడ్ చేసి 199 రూపాయలతో మీరు పర్చేజ్ చేసుకుంటే వీడియోస్ మొత్తం మీకు ఉంటాయి. నోట్స్ కూడా అక్కడ ఉండడం జరుగుతుంది. ఓకేనండి. నెక్స్ట్ చూడండి విసర్జన శ్వాస వ్యవస్థ, నియంత్రణ సమన్వయ వ్యవస్థ అన్నాడు. అద్భుతం. ఈ యూనిట్ మన వెరైటీ. విసర్జన వ్యవస్థ అనేది 5th క్లాస్లో ఉందండి, 10thలో ఉందండి. మరి 5th క్లాస్లో మన అవే వ్యవస్థల్లో విసర్జన ఉంది, 10th క్లాస్లో విసర్జన వ్యర్థాల తొలగింపు వ్యవస్థ లెసన్లో ఉంది. ఈ శ్వాస వ్యవస్థలో 5th 10th. నియంత్రణ సమన్వయ వ్యవస్థ అంటే 8th క్లాసులోని కౌమార దశలో ఉందండి. కౌమార దశలో అంతఃస్రావ వ్యవస్థ గురించి ఉంటుంది. మరి నియంత్రణ సమన్వయ వ్యవస్థ అంటే నాడీ వ్యవస్థ, అంతఃస్రావ వ్యవస్థ కలిపండి. ఈ ఓన్లీ ఈ టాపిక్ మాత్రం 10th క్లాస్లో ఉందండి, నియంత్రణ సమన్వయ వ్యవస్థ. మరి ప్రత్యుత్పత్తి వ్యవస్థ 10th క్లాస్లో ఉంది, 8th క్లాస్లో ఉంది, 9th క్లాస్ 7th క్లాస్లో కూడా ఉంది. మొక్కల్లో ప్రత్యుత్పత్తి 7th క్లాస్, ఓల్డ్ న్యూ రెండిట్లో ఉంది. కొత్త మొక్కలు ఎలా ఏర్పడతాయి, న్యూ 7th. మరి మామూలుగా ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ 10th క్లాస్. 8th క్లాస్లో జంతువుల్లో ప్రత్యుత్పత్తి లెసన్ ఉందండి. మరి విత్తనాల ప్రయాణం అనేది న్యూ 7thలో ఉంది, ఓల్డ్ 7thలో కూడా ఉంది. అంటే గాలి ద్వారా వ్యాపిస్తాయి ఏ విత్తనాలు, నీటి ద్వారా ఏవి, పక్షుల ద్వారా ఏవి, పేలడం ద్వారా ఏవి అనే అంశాలు ఇక్కడ రావడం జరుగుతుంది. చూడండి సిలబస్ అనాలిసిస్లో 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కొన్ని టాపిక్స్ అనేవి మనకి ఇక్కడ టచ్ అవుతున్నాయి. కాబట్టి సిలబస్ అనేది 5th క్లాస్ వరకు కాదు,
ఎయిత్ వరకు బాగా చదువుకొని 9th 10th కొన్ని పాఠ్యాంశాలు చదువుకుంటే సేఫ్ జోన్లో ఉంటారని నేను మళ్ళీ చెప్తున్నా. మరి బయాలజీ 6 నుండి 8 మార్కులే కదా, పర్వాలేదు వదిలేద్దాం అనుకుంటే టెట్లో కానీ డిఎస్సిలో కానీ ప్రతి బిట్టు కూడా ఇంపార్టెంట్. నీ జీవితాన్ని మార్చేది ఆ ఒక్క బిట్టు మాత్రమే. కంటెంట్ కానీ తప్పు చేస్తే నువ్వు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. గమనించండి. మన ఆహారం అనే యూనిట్ మొత్తం కవర్ చేయాలంటే మనం 3rd క్లాసులోని ఆహారం ఆరోగ్యం అనే లెసన్ను, న్యూ సిలబస్ అండి ఇది. 4th క్లాసులోని మనం తినే ఆహారం అనే లెసన్ను, 6th క్లాసులో మనకు కావలసిన ఆహారం, అదేవిధంగా న్యూ 7thలో ఆహారంతో ఆరోగ్యం, మరి ఓల్డ్ 7thలో ఆరోగ్య అంశాలు. ఓల్డ్ 7th అండి. ఈ లెసన్లు మనం కవర్ చేస్తే ఈ యూనిట్ మొత్తం కవర్ అయిపోతుందండి. చూడండి ఒకసారి. మన చుట్టూ ఉండే ఆహారపు అంశాలు అన్నాడు, అవి 6th క్లాసు 7th న్యూ అన్నాను. మన చుట్టూ ఉండే ఆహార అంశాలు 6th క్లాస్ 7th న్యూ అన్నాను. 6th క్లాస్లో మనకు కావలసిన ఆహారం, 7th క్లాస్లో ఆహారంతో ఆరోగ్యం. క్లియర్ కదండి. నెక్స్ట్ మొక్కలు జంతువుల నుండి ఆహారోత్పత్తి అన్నాడు. అంటే మొక్కల నుండి ఏ ఆహారం లభిస్తుంది, జంతువు నుండి ఏ ఆహారం లభిస్తుంది అనేది 3rd క్లాసులో ఆహారం ఆరోగ్యంలో ఉంది. 8th క్లాస్లో కూడా ఉందండి. జంతువుల నుండి ఆహారోత్పత్తి యాజమాన్య పద్ధతులు, మొక్కల నుండి ఆహారోత్పత్తి యాజమాన్య పద్ధతుల్లో కూడా ఉంది. అది ఆల్రెడీ మనం అంతకు ముందు యూనిట్లో కవర్ చేస్తున్నాం కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ది ఆహారం యొక్క ఆవశ్యకత, మధ్యాహ్న భోజన పథకం అన్నాడు. ఇది న్యూ 4th క్లాసులోనే మనం తినే ఆహారంలో ఈ సబ్ టాపిక్ అనేది ఉంది, చదువుకోవాలి. మరి ఆహారం వండే విధానం, సంరక్షణ పద్ధతులు అన్నాడు. ఎలా వండుతారు, ఉడికిస్తారా, ఆవిరిలో ఉడికిస్తారా, ఎండబెడతారా, అలాంటివి ఇవి 3rd క్లాసులోని ఆహారం ఆరోగ్యం అనే పాఠ్యాంశంలో ఉందండి. మరి విభిన్న ఆహార పదార్థాలు, ఇది 7th క్లాస్ ఓల్డ్ న్యూ రెండిట్లో ఉంటుంది. అంటే పిండి పదార్థాలు, ప్రోటీన్లు, క్రొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు వాటి కోసం ఉంటుందండి. 7th క్లాస్ న్యూ ఆర్ ఓల్డ్ రెండిట్లో ఉంది. ఆహారపు వనరులు, రుచికరమైన ఆహారం తయారు చేసే పద్ధతులు 6th క్లాసులోని మనకు కావలసిన ఆహారంలో ఈ పాఠ్యాంశం ఉంది. గమనించండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఆహారపు అలవాట్లు 3rd క్లాసులో ఉంది, 6th క్లాసులో ఉంది. న్యూ సిలబస్ అవే పాఠ్యాంశాల పేర్లు అక్కడ ఉన్నాయి. మరి ఆహారపు దినుసులు అనేవి 6th క్లాసులో మాత్రమే ఉంది మనకు కావలసిన ఆహారం అనే పాఠ్యాంశంలో. సంతులిత ఆహారం, ఆరోగ్యం, పరిశుభ్రత 7th ఓల్డ్ న్యూలో ఈ రెండు ఉన్నాయండి. సంతులిత ఆహారం అంటే ఏంటి, దాని ఆరోగ్యం, పరిశుభ్రత. పోషకాహార లోపం అనేది 7th న్యూలో ఉంది, 10thలో కూడా ఉంది. పోషకాహార లోపంలో వచ్చే వ్యాధులండి, క్వాసియార్కర్, మెరాస్మస్ ఉన్నాయి కదా, వాటి గురించి చదవాలి. ఆహార పిరమిడ్ అనేది న్యూ సిలబస్లో లేదు. ఓల్డ్ 5thలో పౌష్టికాహారంలో ఆహార పిరమిడ్ ఉందండి, ఎక్కడ లేదు. మరి ఎందుకు ఇచ్చాడో మనకు తెలియదు. జంక్ ఫుడ్స్ 7th క్లాస్ ఓల్డ్లో ఉంది, న్యూలో కూడా ఉంది. చిన్న పట్టికలు ఇచ్చి ఉంటాడు, నూడిల్స్, బర్గర్లు, పిజ్జా లాంటివి జంక్ ఫుడ్స్. మంచి స్పర్శ, చెడు స్పర్శ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది 3rd క్లాసులోని మన శరీరం అనే పాఠ్యాంశంలోని 4th క్లాసులోని జ్ఞానేంద్రియాలు అనే పాఠ్యాంశంలో ఈ రెండింటి కోసం ఇవ్వడం జరిగింది. ఇది మన ఆహారం అనే టాపిక్ అండి. బయాలజీకి సంబంధించి లాస్ట్ యూనిట్ అండి, మన పర్యావరణం. అందులో జీవ వైవిధ్యం అని అన్నాడండి. మొక్కల్లో, జంతువుల్లో జీవ వైవిధ్యం అన్నాడు. జీవుల్లో వైవిధ్యం అంటే వర్గీకరణ. ఇక్కడ జీవ వైవిధ్యం సంరక్షణ అనే ఒక లెసన్ ఉందండి. ఈ ఫస్ట్ 2 యూనిట్లు కూడా 8th క్లాసులోని జీవ వైవిధ్యం సంరక్షణ అనే పాఠ్యాంశాన్ని కవర్ చేసుకోవాలి. ఎండమిక్ జాతులు, డెడ్ డేటా బుక్, అంతరించిపోతున్న జాతులు, IUCN వాటి కోసం ఇక్కడ డిస్కస్ చేయాలి. అడవుల్లో వైవిధ్యం కూడా దీని కింద వస్తుంది యాక్చువల్గా. మరి నెక్స్ట్ వివిధ ఆవరణ వ్యవస్థలు డైరెక్ట్ లెసన్ అండి. 8th క్లాస్లో డైరెక్ట్ లెసన్ వివిధ ఆవరణ వ్యవస్థలు.
దాంతోపాటు 9th క్లాస్లో ఆవరణ వ్యవస్థ అనుకూలను కూడా కవర్ చేస్తే మంచిది. మరి ఇక్కడ ఆవరణ శాస్త్రం జీవద్రవ్యరాశి అన్నాడు. ఈ రెండు పదాలు మన పర్యావరణం మన బాధ్యత అని 10th క్లాస్ లెసన్ అండి. అక్కడే జీవద్రవ్యరాశి గురించి ఉంది. మన పర్యావరణం మన బాధ్యత. ఇక్కడ జీవ నిర్జీవ అంశాలు అన్నాడు. అంటే ఆవరణ వ్యవస్థలో సజీవ అంశాలేవి నిర్జీవ అంశాలేవి అనేది ఈ లెసన్లో మనకు కవర్ అయిపోతుందండి. ఇక్కడ పర్యావరణ సమస్యలు అన్నాడండి. గ్లోబల్ వార్మింగ్, ఆమ్ల వర్షాలు, ఓజోన్ పొర క్షీణత అన్నాడు. 8th క్లాస్లోని పీల్చలేము త్రాగలేము లెసన్ చదివితే సరిపోతుంది. పీల్చలేము త్రాగలేములో ఇవి ఉన్నాయండి. మరి ఓన్లీ ఓజోన్ పొర క్షీణత, మాంట్రియల్ ప్రోటోకాల్ గురించి 9th క్లాస్లోని జీవ భౌతిక రసాయన వలయాల్లో కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకుంటే మంచిది. క్లియర్ కదండి. మరి టోటల్గా సజీవ ప్రపంచం, జీవక్రియలు, మన ఆహారం, మన పర్యావరణం ఈ 4 యూనిట్లు మనకి ఇచ్చాడు. ఆ 4 యూనిట్లని థర్డ్ నుంచి 10th క్లాస్ వరకు మీరు మామూలుగా టెక్స్ట్ బుక్లో ఏ లెసన్ చదవాలో సింపుల్గా చెప్తాను. ఇదే మెయిన్ ఇంపార్టెంట్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏపీ టెట్ 2002 ఎగ్జామినేషన్లో ఈవీఎస్లో బయాలజీకి సంబంధించి థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏ పాఠ్యాంశాలు చదవాలో కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ థర్డ్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ నుండి ఏం చదవాలో చూడండి. అందులో ఒకటి మన చుట్టూ ఉండే మొక్కలు అండి. మన చుట్టూ ఉండే మొక్కలు. అదేవిధంగా మన చుట్టూ ఉండే జంతువులు. దానితో పాటు మన శరీరం. 4వది ఆహారం, ఆరోగ్యం. వీటన్నిటిలో సబ్ టాపిక్స్నే వాడు సిలబస్గా ఇవ్వడం జరిగిందండి. ఇది థర్డ్ క్లాస్ న్యూ సిలబస్. తర్వాత 4th క్లాస్ న్యూ సిలబస్ చూడండి. ఒకటి హరిత ప్రపంచం. హరిత ప్రపంచం. రెండవది మన చుట్టూ ఉండే జంతువులు. మన చుట్టూ ఉండే జంతువులు. మూడవది జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు. నాలుగవది మనం తినే ఆహారం. మనం తినే ఆహారం. నెక్స్ట్ 5th క్లాస్ న్యూ సిలబస్ చూడండి. 5th క్లాస్ న్యూ సిలబస్లో అవయవ వ్యవస్థలు. అవయవ వ్యవస్థలు. దానితో పాటు వ్యవసాయం. వ్యవసాయం. దానితో పాటు ప్రమాదాలు, ప్రథమ చికిత్స. ప్రమాదాలు, ప్రథమ చికిత్స. ఇది 5th క్లాస్ అండి. 6th క్లాస్ న్యూ సిలబస్ ఒకసారి చూద్దాం. 6th క్లాస్ న్యూ సిలబస్లో మనకు కావలసిన ఆహారం. మనకి కావలసిన ఆహారం. నెక్స్ట్ మొక్కల గురించి తెలుసుకుందాం. మొక్కల గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ లెసన్ జంతువులు ఆహారం. నెక్స్ట్ లెసన్ జీవులు ఆవాసం. నెక్స్ట్ అది కదలిక చలనము. కదలిక చలనము. ఇవి 6th క్లాస్ వరకు ఉండే న్యూ సిలబస్ అండి. మరి 7th క్లాస్ ఓల్డ్ అన్నాడు.
సెవెంత్ క్లాస్ న్యూ వరల్డ్ రెండు మనం ఇక్కడ ఏ పాఠ్యాంశాలు చదవాలో ఒకసారి రాసుకుందాం. ముందు సెవెంత్ న్యూ చూడండి. సెవెంత్ న్యూ సిలబస్లో ఏముందో. ఒకటి ఆహారంతో ఆరోగ్యం, ఇంపార్టెంట్ అండి. ఆహారంతో ఆరోగ్యం. రెండవది జీవులలో పోషణ. మూడవది శ్వాసక్రియ ప్రసరణ. నాలుగవది కొత్త మొక్కలు ఎలా ఏర్పడతాయి. ఇది న్యూ సెవెంత్ క్లాస్ అండి. ఓకే. ఓల్డ్ సెవెంత్లో ఫస్ట్ లెసన్ ఆహారములోని అంశాలు అండి. తరువాత పట్టు, ఉన్ని, తరువాత మొక్కలలో పోషణ, నెక్స్ట్ జీవులలో శ్వాసక్రియ, నెక్స్ట్ లెసన్ మొక్కలలో ప్రత్యుత్పత్తి, తరువాత లెసన్ విత్తనాల ప్రయాణం, తరువాత లెసన్ నేల మన జీవనం, తరువాత లెసన్ అడవి మన జీవనం. మన టెట్ సిలబస్లో మన పర్యావరణంలో అడవుల్లో వైవిధ్యం ఇచ్చాడు, అది అడవి మన జీవనంలో కూడా ఉంది, మీరు గమనించాలి. క్లియర్ కదండి. ఇప్పుడు 8th క్లాస్ నుంచి ఏంటి, 9th క్లాస్ నుంచి ఏంటి, 10th క్లాస్ నుంచి ఏంటి అనేవి కూడా ఒక్కసారి రాద్దాం, గమనించండి. 8th క్లాస్ అండి. 8th క్లాస్ మొత్తం చదవాలి. మరి ఫస్ట్ లెసన్ విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి చదవాలండి తప్పకుండా. నెక్స్ట్ రెండవది సూక్ష్మజీవ ప్రపంచం 1, సూక్ష్మజీవ ప్రపంచం 1, తర్వాత లెసన్ సూక్ష్మజీవ ప్రపంచం 2 ప్రతిదీ చదవాలి. తర్వాత కౌమార దశ, తరువాత జంతువులలో ప్రత్యుత్పత్తి, తరువాత జీవ వైవిధ్యం సంరక్షణ. ఇవన్నీ టెట్లో ఇచ్చున్నటువంటి పాఠ్యాంశాలు, గమనించండి. తరువాత వివిధ ఆవరణ వ్యవస్థలు, తరువాత మొక్కల నుండి ఆహారోత్పత్తి యాజమాన్య పద్ధతులు. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ టెట్ సిలబస్లో ఉన్నాయి. తరువాత జంతువుల నుండి ఆహారోత్పత్తి యాజమాన్య పద్ధతులు, తరువాత పీల్చలేము త్రాగలేము, చిట్ట చివరిది మనకి అనారోగ్యం ఎందుకు కలుగుతుంది. 8th క్లాస్ అన్ని టాపిక్లు కూడా టెట్ సిలబస్లో ఉన్నాయండి. ఇప్పుడు బోర్డు మీద ఉండే ప్రతిదీ మీరు కరెక్ట్గా చదువుకుంటే టెట్ బిట్లు పోవు. కొంచెం 9th క్లాస్లో కూడా కొన్ని పాఠ్యాంశాలు చదవాలండి. ఒకసారి చూడండి, 9th క్లాస్లో కణం నిర్మాణం విధులు అనే టాపిక్, అదే విధముగా 9th క్లాస్లో
జ్ఞానేంద్రియాలు అనే టాపిక్ అదే 9th క్లాసులో జీవుల్లో వైవిధ్యం అనే టాపిక్, తరువాత ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు, ఆవరణ వ్యవస్థలో అనుకూలనాలు కూడా చదివితే మంచిది. మరి 10th క్లాసులో అవయవ వ్యవస్థలన్నీ చూసుకోవాలండి, తప్పదు. దానితో పాటు మన పర్యావరణం మన బాధ్యత ఆ లెసన్ కూడా 10th క్లాస్లో చూసుకుంటే మంచిది. మన సిలబస్లో అయితే ఏమిచ్చాడంటే విసర్జక వ్యవస్థ ఇచ్చాడు, శ్వాస వ్యవస్థ ఇచ్చాడు, ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఇచ్చాడు, నియంత్రణ సమన్వయ వ్యవస్థ ఇచ్చాడు, మన పర్యావరణం మన బాధ్యత కూడా ఇచ్చాడు. ఈ విధముగా టెట్ సిలబస్ అనేది మీరు కవర్ చేసుకుంటే డిఎస్సికి టెట్కి కూడా సేమ్ సిలబస్. డిఎస్సికి ఒక 20% ఎక్స్ట్రా ఉంటుంది. బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటారని భావిస్తూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.